డైరెక్టర్లకి విలువుందా? క్రియేటివిటీకి తావుందా? అసలు రైటర్లు బతికే ఉన్నారా అని మన ఆడియన్స్ తలలు పట్టుకుంటున్నారు. కటౌట్లు కొండంత, కంటెంట్ ఏమో రవ్వంత. ఇది తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి. హీరోల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం వల్లే ఇలా ఏడుస్తుందని చాలా మంది అభిప్రాయం. ఈ వీడియోలో దీని సంగతి ఏందో చూద్దాం. హీరోల డైరెక్షన్ ఎక్కువైపోయే తెలుగు సినిమా మట్టుగట్టుకుపోతుందనే విమర్శ ఉంది. షూటింగ్ స్పాట్ లో సీన్లు మార్చేయడం, డైలాగులు మార్చమండం, ఫైట్లు, డాన్స్లు తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మాత్రమే ఉండాలని పట్టుబట్టడం, ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తన స్క్రీన్ స్పేస్ పెంచుకోవడానికి క్యారెక్టర్ ఆర్టిస్టుల సీన్లు కత్తిరించడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒక సినిమా మార్కెట్ పూర్తిగా హీరో ఇమేజ్ మీదే నడుస్తున్నప్పుడు దర్శకుడు కొత్తవాడైనా లేదా ఫామ్ లో లేకపోయినా హీరోల జోక్యం విపరీతంగా ఉంటుంది. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని బహిరంగ రహస్యాలైతే మరికొన్ని స్వయంగా సదరు దర్శకులు లేదా హీరోలు ఒప్పుకున్న విషయాలు. ఆచార్య గోస్ట్ డైరెక్షన్ వల్లే కొట్టుకుపోయిందని టాక్. భారీ యాక్షన్ సీన్లు ఇరికించడంతో రాధేశ్యామ్ గోవిందా అయిపోయిందంటారు. హీరో అతి జోక్యం వల్లే షాడో ఫ్లాప్ అయిందనే ఆరోపణలున్నాయి. ఇష్టానుసారం చేసిన మార్పులు చేర్పులను తట్టుకోలేక హరిహర వీరమల నుంచి క్రిష్ బయటకు వచ్చేసినట్టు వినికిడి. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కె బాలచందర్, భారతీరాజా, బాపు, కె విశ్వనాథ్ శాసించిన ఆ 1970-80ల కాలంలో పరిస్థితి ప్రస్తుతానికి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ రోజుల్లో దర్శకుడే సుప్రీం. దీంతో అప్పుడు బయటకు వచ్చే అవుట్పుట్ అద్భుతంగా ఉండేది. దీంతో బాలచందర్ నటులను సృష్టించిన బ్రహ్మయ్యాడు. భారతీరాజా రియలిజానికి పితామహుడయ్యాడు. బాపు, కె విశ్వనాథుల శకం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో దర్శకుల సెట్స్ పైకి వస్తే హీరోలు తమ స్టార్డమ్ని కారులోనే వదిలేసి రావాల్సి వచ్చేదట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది కాబట్టే క్లాసిక్స్ రావడం లేదు. నిజానికి ఓటీటీ వల్ల ప్రేక్షకుల స్థాయి పెరిగింది. తెలుగు సినిమా నుంచి కొరియన్ సినిమా వరకు అన్ని చూడడం అలవాటైన తర్వాత తెలుగు సినిమాలోని లోపాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మలయాళంలో, కొరియన్ మూవీస్ లో కేవలం కంటెంటే కింగ్. ఇందుకే అవి అందరికీ నచ్చుతున్నాయి. 6 పాటలు, 7 ఫైట్లు, హీరోయిన్ల రొమాంటిక్ సీన్లతో హీరోయిజాన్ని చూపించే ధోరణి తెలుగు సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది. నటనకి, స్క్రిప్ట్కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మళ్ళీ తెలుగు సినిమా కలకల్లాడుతుంది, కాసులు కురిపిస్తుంది, ఇండస్ట్రీ నిలబడుతుంది.